గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ అండి. మన ఛానల్ ఇంతగా ఆదరించినందుకు, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మన ఛానల్లో అన్ని జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ అనేది పెడతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అదేవిధంగా మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ సంఖ్యలో కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఈ వీడియోకు దాదాపు 1000+ లైక్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. అదేవిధంగా వీడియోను అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో షేర్ చేయడం వలన తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు కానీ పెన్షన్లో కానీ వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వీడియో అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. తద్వారా వారికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడడానికి ప్రయత్నించండి. లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోయినట్లయితే ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు ఐఆర్ అనేది 73%, డిఏను 24% పెరగనుంది. కేంద్రం సంచలన నిర్ణయం. అయితే దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక గొప్ప శుభవార్త రావడం జరిగింది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారో, ఎవరైతే పెన్షన్దారు ఉన్నారో వీరికి అందరికి సంబంధించిన పెన్షన్లను, ఉద్యోగులకు సంబంధించిన ఐఆర్ అనేది మనం చూసుకున్నట్లయితే మధ్యంతర భృతికి సంబంధించి ఏదైతే ఉందో దీనికి సంబంధించిన దాదాపు 73% ఖరారు చేస్తున్నట్లు మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అఫిడవిట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఐఆర్ అనేది 30 to 30% ఉండనుంది. అయితే దీన్ని తాజాగా 73% పెంచాలని, అదేవిధంగా డిఎన్ఎస్ ఏదైతే అలవెన్స్ ఉందో డిఎన్ఎస్ అలవెన్స్ సంబంధించి దాదాపు 24% పెంచడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఒత్తిడి అయితే రావడం జరిగింది. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇది కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి ఈ యొక్క మధ్యంతర వృత్తిని, అదేవిధంగా డిఏను పెంచాలని, అదేవిధంగా దీని 8th పే కమిషన్ ఆధారంగా ఉండాలని కూడా ప్రభుత్వ సంఘాల నుంచి, పెన్షన్దారుల నుంచి ఒక మేతి పత్రాలు అయితే ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. దీనికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం తాజాగా వీటిపై నిర్ణయం తీసుకున్నట్లు మనకు సమాచారం అయితే అందింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఉద్యోగులు కానీ పెన్షన్లు కానీ ఎవరైతే ఉన్నారో వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. తాజాగానైతే వీటిపై కూడా చూసుకున్నట్లయితే మరో 2 రోజుల్లో ఈ యొక్క ఐఆర్డిఏపై రానున్న రోజుల్లో స్పష్టత అయితే రానుంది. మరి చూడాలి వీటిపై మరి 73%, 22% మరి పెంచుతారా, లేకుంటే పాత పద్ధతిలోనే మనకు 32%, అదేవిధంగా డిఏను 24% మరి అదేవిధంగా కొనసాగిస్తారనేది మనం వేచి చూడాలి. కాబట్టి ఉద్యోగులకు సంబంధించి, పెన్షన్లకు సంబంధించి ఒక వార్త అనేది అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆసరా పింఛన్లకు సంబంధించి 4016 రూపాయలు, 6016 రూపాయలు అనేది మన తెలంగాణలో చూసుకున్న 2 జిల్లాలకు గాను దాదాపు మనకు 24 జిల్లాల వరకు ఈ యొక్క ఆసరా పింఛన్లు అయితే పడడం జరిగిందని మనకు చాలామంది కూడా కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. దీనికి అనుగుణంగానే ఎవరైతే మిగతా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో, రిమైనింగ్ 8 నుంచి 9 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వారందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు వాళ్ళ ఆసరా పింఛన్ పడినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. రైతు భరోసాకు సంబంధించి దాదాపు నిన్న 3 ఎకరాల వరకు అయితే పడ్డాయని చాలామందికి మెసేజ్ రావడం జరిగింది. ఎవరైతే పడినాయో అందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైన త్వరగా వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.